దాదాపు 20 రోజుల తర్వాత భద్రాచలం నుండి సీతారాముల వారి కళ్యాణపు తలంబ్రాలు అయితే మా ఇంటికి వచ్చేసాయండి. స్వామివారి ప్రసాదం రావడానికి ఇన్ని రోజులు పట్టిందా అని అనిపించింది. అసలు వస్తుందో రాదో అని అనుకున్నాను. బట్ ఫైనల్గా మా ఇంటికైతే సేఫ్గా స్వామి నాకు ఆయన బ్లెస్సింగ్స్ అయితే పంపించేశారనమాట. అండ్ ఈ విషయం నేను ఆల్రెడీ ఇన్స్టాలో నేను అలాగే యూట్యూబ్ షార్ట్లో కూడా పోస్ట్ చేశాను. ఇలా భద్రాచలం నుండి తలంబ్రాలు వచ్చాయని చాలామంది నాకు కామెంట్స్లో అండ్ అలాగే పర్సనల్గా కూడా ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్ చేసి అడిగారు, అక్క మీరు ఎలా తెప్పించుకున్నారు, ఎవరైనా పంపించారా లేదా బుక్ చేసుకున్నారా ఏంటి అని చెప్పి చాలామంది అడిగారనమాట. నేనేమనుకున్నానంటే ఇప్పుడున్న ఈ సోషల్ మీడియాస్ వల్ల అందరికీ కూడా ప్రతి న్యూస్ చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, సో అందరికీ తెలుస్తుంది అనుకున్నాను. బట్ చాలామందికి తెలియలేదు ఈ విషయం అని చెప్పి తెలిసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఇక మీదట ఎప్పుడైనా కూడా ఒకవేళ మీకు తెలుసా తెలియదా అని అనుకోకుండా ప్రతి విషయాన్ని కూడా ఇలాంటి విషయాల్ని మాత్రం మీ అందరికీ చేరవేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. అయితే నేను ఈ భద్రాచలం తలంబ్రాలు వచ్చేసి శ్రీరామనవమి తర్వాత బుక్ చేసుకున్నానండి. మీకు స్క్రీన్ షాట్ చాట్ చేస్తాను చూడండి ఇక్కడ. సో నాకు తెలిసిందనమాట, ఇలా భద్రాచలం అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు అని తెలిసిన తర్వాత నేనైతే మా బాబుకి చెప్పాను, నన్ను ఇలాగా బుక్ చేసుకోవచ్చు అంటమ్మా ఒకసారి చూడంటే. సో మా కార్తీక్ అయితే భద్రాచలం అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఈ తలంబ్రాలను అయితే బుక్ చేసారండి. మనకి పోస్ట్ ఆఫీస్ త్రూ అయితే వస్తుందన్నమాట. 60 రూపాయలు మాత్రమే, ఇంకా ఎక్స్ట్రా ఏవి కూడా పే చేయలేదు. మనకి స్వామివారి తలంబ్రాలతో పాటు స్వామి అమ్మవారి తలంబ్రాలతో పాటు ఒక ముత్యం కూడా పెట్టి పంపించారు. కరెక్ట్గా మాకు మా పెళ్లి రోజుకి 3 రోజుల ముందో 4 రోజుల ముందో వచ్చిందనమాట. మా పెళ్లి రోజు కానుక స్వామి ఇదే పంపించారని అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మంచి సువాసనతో ఉన్నాయండి నిజంగా తలంబ్రాలు అయితే మాత్రం చాలా మంచి సువాసనతో ఉన్నాయి. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇది నాకు 3వ సంవత్సరం భద్రాచలం నుండి తలంబ్రాలు అలాగే ముత్యం రావడం అనేది. సో ఆ ముత్యం కూడా నేను జాగ్రత్తగా దాచుకున్నాను. అండ్ మా పెళ్లి రోజు కూడా ఈ తలంబ్రాలని మేమిద్దరం కూడా శిరస్సు మీద వేయించుకున్నాం అనమాట పెద్దవాళ్ళతోని. చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడైతే మాత్రం బుకింగ్స్ అనేవి క్లోజ్ అయిపోయి అన్నాడండి. ఎందుకంటే నేను ఇన్స్టాలో పోస్ట్ చేసిన తర్వాత అడిగాను అనమాట, చాలామంది అడుగుతున్నారు నాన్న ఏమైనా అవకాశం ఉందా అంటే క్లోజ్ అయిపోయినట్లు ఉన్నాయమ్మా అన్నాడు. ఒకవేళ క్లోజ్ అవ్వలేదు అనుకుంటే కనుక నేను వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, బుక్ చేసుకోండి. కేవలం 60 రూపాయలు మాత్రమే. కానీ బుక్ చేసుకున్న ఒక 15-20 రోజుల వరకు కూడా రావట్లేదు. ఇంకా అది మర్చిపోయినట్టు వదిలేయాలి, ఇంకా అంతే, వస్తుందా రాదా అనుకో. నేను కూడా అలానే వదిలేశాను, వస్తే వచ్చింది లేకపోతే లేదు. స్వామివారికి పంపించాను అనుకున్నాను, కానీ అనుకోకుండా అలా రావడం స్వామివారి బ్లెస్సింగ్స్గా నేనైతే తీసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ చెప్దామనేసి ఇలా మీకు ఇందులో అయితే చూపిస్తున్నాను. ఇక మీదట ఇలాంటిది ఏమున్నా కూడా ముందుగానే మీ అందరికీ కూడా ఇన్ఫామ్ చేస్తూ ఉంటాను. ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి. నేను ఏదైనా కూడా నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇకపోతే నేనైతే ఇది సాటర్డే అండి కనకమహాలక్ష్మి అమ్మవారి గుడికి అయితే వెళ్ళానమాట. నేను నా లైఫ్లోని ఏదైనా బిగ్ డెసిషన్ తీసుకున్నా, ఏదైనా పని మీద బయటకు వెళ్ళినా ఆర్ తీర్థయాత్రలకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ నేను చేసిన పని గ్రామదేవతల దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ ఇస్తాను. అలాగే కనకమహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళి పసుపు కుంకుమ ఇచ్చి అమ్మవారికి చెప్పేసి వస్తాను అనమాట. మేము వెళ్ళిన పని సక్సెస్ఫుల్గా అవ్వాలి, మేము క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి అని. సో అలా నేను ఒక మంచి పని కోసం బయటకు అయితే వెళ్తున్నాను కొద్ది రోజుల కోసం. సో నేను ఎక్కడికి ఏంటి అనేది అన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను నెక్స్ట్ వీడియోస్లోని. ఆ పని అంతా కూడా బాగా జరగాలి అని చెప్పేసి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళి చెప్పేసి వచ్చానమాట. అమ్మవారికి చెప్పుకుంటే అదొక హ్యాపీనెస్ అనమాట. చెప్పేసి వచ్చాను, అంత బాగా జరగాలమ్మా మేము వెళ్ళిన పని అంతా కూడా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో సాటర్డే కదా, చెప్పులు లేవు, కాళ్ళు మాత్రం మలమల మాడిపోయండి అసలు. సో వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈలోపు అమ్మ వాళ్ళు వచ్చారు అనుకోకుండా, వేరే వర్క్ మీద వచ్చి జస్ట్ అలా కనబడి వెళ్ళిపోయారనమాట. నా కోసం చాలా చాలా మ్యాంగోస్ ఇంకా చాలా ఎక్కువ తీసుకొచ్చారు. నెక్స్ట్ డే సండే కాబట్టి మా కోసం కొంచెం నాన్ వెజ్ అండ్ అలాగే ఫ్రూట్స్ చాలా ఎక్కువ పిల్లల కోసం అన్నీ కూడా పట్టుకొచ్చారనమాట. ఇక్కడ నేను కొన్ని చూపిస్తున్నాను, ఎందుకంటే అప్పటికే మా పిల్లలు చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ సర్దేసుకున్నారు ఎవరి వాళ్ళు. కొన్ని చూపిస్తున్నాను అమ్మ ఏమేమి పట్టుకొచ్చారనేది. అంటే ఇవన్నీ చూపించాలంటే అదొక హ్యాపీనెస్ అంతే. అమ్మలు ఏం తీసుకొచ్చినా కూడా అది కొండంత ఏమంటారు, ఒక బంగారంలాగా ఫీల్ అయిపోతుంటాం కదా ఏ ఆడపిల్లమైనా కూడా. సో అలా అమ్మాలు తీసుకొచ్చారు కదా అని సరదాగా మీ అందరితో కూడా చూపిస్తున్నాను. పిల్లలిద్దరికి ఇష్టమైన డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకొచ్చారండి. అలాగే మ్యాంగోస్ ఈ సీజన్లోని
ఎవ్రీ ఇయర్ నాకు పెళ్ళైన 20 సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ కూడా మా ఇంటి దగ్గర నుంచి మ్యాంగోస్ రాకుండా మాకు సమ్మర్ సీజన్ అనేది కంప్లీట్ అవ్వదన్నమాట. సో మ్యాంగోస్ కూడా వచ్చేసి మా నాన్న చాలా బాధపడిపోతారు. పిల్లల్లోని ఎవ్వరు ఆయన ఇచ్చిన మ్యాంగోస్ తినకపోయినా కూడా చాలా బాధపడిపోతారు అనమాట. సో నా దగ్గర కూడా ఫైనల్గా వచ్చేసాయి. అవే కాకుండా ఇంకా వచ్చాయి అనమాట. తర్వాత నేను అది షూట్ చేయలేదు, కానీ ఇంకా చాలా ఎక్కువ వచ్చాయి. కానీ ఈ మ్యాంగోస్ని ఎక్కువ అయిపోయాయి కదా అని నేను ఒక పని కూడా చేశాను. అది కూడా చూపిస్తాను మీకు ఏం చేశాను ఏంటి అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి అక్క నాకు బాలామృతం ప్యాకెట్స్ కూడా పంపించారండి. సో అక్క వాళ్ళ అమ్మాయి డెలివరీ అయ్యింది కదా, సో తను కొంత యూజ్ చేసుకుంటుంది పాపకి. నేను కూడా తనకి బిస్కెట్స్ చేయమని, అంటే పాప కోసం బిస్కెట్స్ చేయమని చెప్పేసి పంపించింది అనమాట. అంటే నేను బిస్కెట్స్ చేశానని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, అంతకుముందే వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపించాను అనమాట. బాలామృతంతో ఇలా కుక్కీస్ చేస్తున్నాను అని చెప్పేసి. సో పాపకు కూడా చేసి పంపించని చెప్పి పంపించారు. అలాగే పిల్లలకు కూడా పెట్టు అని 3 ప్యాకెట్స్ అయితే పంపించారనమాట అక్క. అండ్ అలాగే మిల్క్ కూడా పంపించారు. సో అవన్నీ కూడా ఎక్కడొక్కడ సర్దేసుకున్నానండి. అండ్ మ్యాంగోస్ ఏంటంటే మా ఇంట్లోని జనరల్గా నేను మా వారు చాలా తక్కువ మ్యాంగో లవర్స్ కాదు అస్సలు. అండ్ మా చిన్నోడైతే అసలు మ్యాంగోస్ కానీ అవి ఏమీ తిండు. మా పెద్దోడు ఒక్కడు బాగా తింటాడనమాట, మా కార్తీక్. అండ్ కార్తీక్ ఏంటంటే మ్యాంగోస్ ఎంత మెత్తగా అయిపోయిన తినేస్తాడు. నేను మా హస్బెండ్ ఏంటంటే మ్యాంగో తింటాం చాలా తక్కువ అనమాట, 1 or 2 అంతే తింటాం. కానీ అది కూడా మాకు గట్టిగా ఉండాలి. చాలా స్పెసిఫిక్గా బంగినపల్లి మామిడిపళ్ళు అంటారు కదా, అవి మాత్రమే తింటాం. అందుకే అమ్మ ఏరుకోరి అన్నీ మంచిగా పంపిస్తూ ఉంటుంది అనమాట. ఎలాంటి పడితే అలాంటివి తినరు మా పిల్లలు అని చెప్పేసి. సో ఏం చేశానంటే మంచిగా ఉన్న పళ్ళన్నీ కూడా ఫ్రిడ్జ్లో జాగ్రత్తగా కడిగేసి స్టోర్ చేశాను. అండ్ మెత్తగా ఉన్న ఫ్రూట్స్ అన్నింటిలో కూడా ఏం చేశానంటే మొత్తం అన్నీ కూడా కడిగేసి నీట్గా పీల్ అంతా కూడా చేసేసి మొత్తం ముక్కలు తీసేసుకొని ప్యూరీ చేస్తాను అనమాట. మ్యాంగో పల్ప్ చేసేసాను మొత్తం అంతా కూడా. మ్యాంగో పల్ప్ చేసేసి ఈ ఫుడ్ గ్రేడ్ కవర్స్ ఉంటాయి కదండి, నార్మల్ ప్లాస్టిక్ కవర్స్ కాదు, ఫుడ్ గ్రేడ్ కవర్స్ అంటే మనం ఫుడ్ పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. సో ఆ ఫుడ్ గ్రేడ్ కవర్స్ అనేవి నేను మార్కెట్ నుండి తెప్పించుకున్నాను 1 kg. ఆ ప్యాకెట్స్లోని ఇలా మ్యాంగో పల్ప్ని అంతటినీ కూడా వేసుకొని సీల్ చేసేసి ఇవి నేను డీ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను అనమాట. ఎన్ని స్టోర్ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను చూడండి. మొత్తం ఏంటంటే ఇలా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి, ఈవెన్ సంవత్సరం కూడా నిల్వ ఉంటాయి అన్నమాట. చక్కగా డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడైనా మనకు మధ్యలోని మ్యాంగో క్రేవింగ్ వచ్చినా, ఆర్ మ్యాంగో జ్యూస్ చేసుకోవాలనుకున్నా, మ్యాంగో లస్సీ చేసుకోవాలనుకున్నా, అండ్ పిల్లలకి ఎప్పుడైనా కూడా మ్యాంగో తినాలనిపించినా, లేదు ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటారు కదా, సీజన్ కానీ సీజన్లో మ్యాంగో తినాలనిపిస్తుంది. సో వాళ్ళకి మరీ ముఖ్యంగా ఈ మ్యాంగోస్ ఎప్పుడైనా సరే యూజ్ అవుతాయేమో ఈ పల్ప్ అనేసి ఇలా స్టోర్ చేశాను. అది కాకుండా మెత్తవి ఇంకా పాడైపోతాయి, స్టోర్ చేసుకుంటే పిల్లలు చక్కగా తింటారు. మా కార్తీక్కి చాలా ఇష్టం అనమాట. సో వాడు హ్యాపీగా తింటాడు కదా అని చెప్పేసి ఇంకా వాడి కోసమైతే ఇలా అన్నీ కూడా స్టోర్ చేస్తానండి. చెప్పాను కదా నెక్స్ట్ ఇంకా పంపించారని చెప్పి అందులో కూడా మొత్తం మెత్తని పళ్ళు అన్నీ కూడా తీసేసి ఇంకా స్టోర్ చేశాను. అది కూడా మీకు చూపిస్తాను. ఇవన్నీ జస్ట్ 1 day అనమాట. అలా నాకు 3 days వచ్చాయండి మ్యాంగోస్. 3 daysవి కూడా మొత్తము అన్నీ మెత్తగా ఉన్నవన్నీ కూడా తీసేసి పల్ప్ అంతా కూడా తీసి స్టోర్ చేసుకున్నాను. మోస్ట్లీ నా డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా మా అమ్మ ఇంటి దగ్గర నుంచి వచ్చినవేనండి. ఎందుకంటే అమ్మ ఫిష్ పంపిస్తారు, మటన్ పంపిస్తారు, చికెన్ పంపిస్తారు, మిల్క్ పంపిస్తారు, అన్నీ ఎవ్రీథింగ్ డ్రై ఫ్రిష్ అన్నీ పంపిస్తారనమాట. నాకు మోస్ట్లీ నా ఫ్రిడ్జ్ నిండుగా ఉంటుందంటే కూడా ఎప్పుడు మా అమ్మలే కారణం, ఎక్కువ పంపిస్తూ ఉంటారు. అండ్ ఇంకా చాక్లెట్స్ కూడా, నాకు చాక్లెట్స్ అనేది ఒక పిచ్ అనమాట. సో ఆ చాక్లెట్స్ కూడా అన్నీ పంపిస్తుంటారు. మోస్ట్లీ నా డీ ఫ్రిడ్జ్ అంతా కూడా ఎక్కువ నిండిపోవడానికి కారణం మా అమ్మ అనమాట మెయిన్గా. ఫస్ట్ రోజు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 19 ప్యాకెట్స్ ఎన్నో చేసామండి. అండ్ తర్వాత చూడండి మా ఫ్రిడ్జ్లో ఎన్ని ప్యాకెట్స్ నిండిపోయాయో. అసలు ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక మా ఇంటి దగ్గరలో ఉంటే, ఎవరికైనా ప్రెగ్నెంట్ లేడీస్ అనుకోండి, మీకు క్రేవింగ్ అనిపిస్తే మా ఇంటికి వచ్చేయండి, నేను మీకు ఇవన్నీ కూడా ఇస్తానమాట. సో హ్యాపీగా 1 ప్యాకెట్ తీసుకొని జ్యూస్ చేసుకొని, లేదా అలా చక్కగా స్పూన్తో పెట్టుకొని కూడా తినొచ్చు. ఇందులో నేను ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయలేదండి, షుగర్ కానీ లెమన్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. ఏమీ యాడ్ చేయకుండానే డీప్ ఫ్రిడ్జ్లో ఇలా చక్కగా ఉంటాయి. 1 year కాదు 2 years కూడా ఉంటాయి. అయితే ప్లాస్టిక్లో పెట్టారు కదా మరి పర్వాలేదని అనుకోవచ్చు, అందుకే చెప్పాను. ఫుడ్ గ్రేడ్ సేఫ్టీ బ్యాగ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఏం కాదు, అందుకని ఇందులో పెట్టారనమాట.
సో నాకైతే ఎంత హ్యాపీ అనిపిస్తుందో 100 సార్లు దీన్ని ఓపెన్ చేసుకొని చూసుకుంటూ ఉన్నాను. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నేను కూడా నాకు కూడా ఈ మధ్య కొంచెం మ్యాంగో క్రేవింగ్ వచ్చింది కాబట్టి నేను కూడా తినాలి అనిపించింది సార్ అంతా తినొచ్చు అని చెప్పేసి ఇలా అన్నీ కూడా స్టోర్ చేసుకున్నాను అనమాట. మీ ఇంట్లో కూడా చాలామంది స్టోర్ చేసుకునే ఉంటారు నాకు తెలిసి. ఎవరెవరు స్టోర్ చేసుకున్నారో కామెంట్స్లో చెప్పండి. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా ఇవి వచ్చేసి నేను శారీస్ అన్నీ కూడా టైలర్కి ఇచ్చానండి. టైలర్కి ఇచ్చాను, చాలా రోజులు అయిపోయిందిలేండి, తీసుకొచ్చేసాను కూడా. ఈ శారీ ఉంది కదా, ఈ శారీని నేను ఒక ఫ్రాక్ కింద కన్వర్ట్ చేశాను. చాలా బాగుంది, అంటే లాంగ్ డ్రెస్ కింద కన్వర్ట్ చేశాను. ఎందుకు అనేది మీకు తొందరలో చెప్తాను. చాలా 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 బాగా వచ్చిందనమాట. ఎక్కడ నేను ఇచ్చాను టైలర్ అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. అండ్ రీసెంట్గా నేను వీడియో పెట్టాను కదా, నా పెళ్లి రోజు బ్లూ శారీ కట్టుకున్నానని. దానికి ఎంత మంచి కామెంట్స్ వచ్చాయి తెలుసా. అసలు శారీ చాలా బాగుంది, బ్లౌజ్ కూడా చాలా బాగుంది అన్నారు. సో బ్లౌజ్ ఎక్కడ స్టిచ్ చేశాను అనేది అన్ని వివరాలు కూడా మీకు చెప్తాను. అండ్ అలాగే ఈ శారీస్ కూడా అన్నీ కూడా నేను టైలర్కి అయితే ఇచ్చానండి. ఎప్పుడు మరి కట్టుకోవడం కుదురుతుందో తెలియదు కానీ అన్నీ కూడా ఇచ్చుకొని ఉంచుకున్నాను. కుట్టించుకొని ఉంటే ఏదో ఒక రోజు వేసుకోవడానికి బాగుంటుంది కదా అన్నట్లు. సో ఈ పట్టు శారీస్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం టైంలో ఇదేమో అమర్ ఇచ్చాడు. అండ్ బ్లూ శారీ ఏమో నేను పెట్టింది. అండ్ అక్కడ ఆరెంజ్ శారీ ఏమో అమ్మ సంక్రాంతిలో నాకు పెట్టిన శారీ అనమాట. సో ఇవన్నీ కూడా నేను టైలర్కి అయితే ఇచ్చేసాను అనమాట. సో ఇక్కడ ఇప్పుడు రీసెంట్గా మా ఇంటి దగ్గర ఒక టైలర్ పెట్టారండి. చాలా బాగా కొడుతున్నారు అసలు, నిజంగా రీజనబుల్ ప్రైస్తోని. ఎంత మంచి మోడల్స్ అంటే పింట్రెస్ట్లో నేను చూపించినవి యాజ్ ఇట్ ఈజ్ అలా పెడుతున్నారు. అది కాకుండా ఇంకొకటి నాకు మెయిన్ ప్లస్ ఏంటంటే మెజర్మెంట్స్ తీస్తున్నారు. సాధారణంగా బ్లౌజ్కి ఎవ్వరూ మెజర్మెంట్స్ తీరండి. మీరు ఏమైనా మీ దగ్గర మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిన బ్లౌజ్ ఉంటే ఇవ్వండి కుడతాము అంటారు, కానీ మన దగ్గర నుంచి తీసిన బ్లౌజ్ని మాత్రము మన దగ్గర నుంచి తీసుకున్న మెజర్మెంట్స్ మాత్రం ఎవ్వరు కొట్టరండి. కానీ ఈ అబ్బాయి మాత్రం చక్కగా మన దగ్గర మెజర్మెంట్స్ తీసుకొని పర్ఫెక్ట్గా ఫిట్ అయినట్టు ప్రిన్స్ కట్ అయితే పెట్టి కొడుతున్నారనమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ఈ శారీకి ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో, నాట్ ఓన్లీ యూట్యూబ్ అండి, బయట కూడా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఈ శారీకి అయితే శారీ చాలా బాగుంది, అసలు మీకు చాలా బాగా సెట్ అయిందని ఆ రోజు చాలా చాలా కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయన్నమాట. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది మీ కాంప్లిమెంట్స్ అండ్ మీ కామెంట్స్ అన్నీ కూడా చూసిన తర్వాత. అండ్ ఈరోజు అయితే మాత్రం మీ అందరికీ నేను మమా ఎర్త్లోనే ఒక మంచి రేంజ్ అయితే చూపిస్తున్నానండి. ఇది స్పెషల్గా న్యూ బార్న్ బేబీస్కి అనమాట. అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుండి చక్కగా యూజ్ చేయొచ్చు మమా ఎర్త్ ప్రోడక్ట్స్ చూపిస్తాను. రీసెంట్గా మా అక్క వాళ్ళ అమ్మాయి మా ఇంటికి అయితే వచ్చింది. సో వాళ్ళ పాపకి ఏం యూజ్ చేస్తుందని చెప్పి అడిగారు అనమాట. సో తను పుట్టినప్పటి నుంచి కూడా డాక్టర్ సజెస్ట్ చేశారంట మమా ఎర్త్ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకోండి. సో బేబీ స్కిన్కి ఎలాంటి హామ్ అవ్వకుండా ఉంటుంది అండ్ స్కిన్ కూడా చాలా మాయిశ్చర్గా అండ్ చాలా బాగుంటుందని చెప్పి, అంటే మొత్తం రేంజ్ అంతా కూడా ఓన్లీ మమా ఎర్త్ ప్రోడక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తుంది అనమాట తను. అయితే తను చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే మమా ఎర్త్ ప్రోడక్ట్స్ ఓన్లీ బేబీస్కి కాదు పిన్ని, ఒకవేళ ఎవరైనా సెన్సిటివ్ స్కిన్ ఉండే వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఈవెన్ మమా ఎర్త్ హెయిర్ ఆయిల్ ఉంటుంది కదా, బేబీ హెయిర్ ఆయిల్, అది కూడా హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అవుతుంది అని అన్నారు. సో సరే ఇదేదో బాగుంది, మన వ్యూవర్స్ కూడా ఒకసారి చూపించినట్టు ఉంటుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను మీకు. ఇవన్నీ కూడా తను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుందండి. లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో ప్రజెంట్ అమెజాన్లోని సేల్ కూడా ఉందంట. సో చాలా వరకు అన్నీ కూడా తగ్గించి వచ్చాయి పిన్ని, అంటే అన్నీ కూడా కాస్ట్లు అన్నీ తగ్గొచ్చాయి, మీరు చూపిస్తే చూపించండి అని అనింది అనమాట. సో అందుకే మీ అందరికీ చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి బాడీ వాష్ అండి. బాడీ వాష్ అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే, తను పాప డే అంతా కూడా అలా ఉన్న నాకు అదే స్మెల్ వస్తూ అనిపించింది. అండ్ చాలా స్మూత్గా ఉంది అండ్ చాలా మాయిశ్చరైజర్గా ఉందనమాట. అంటే తనకి స్నానం చేయించేటప్పుడు వాటర్ పోసినా కూడా అలా జారుతుంది అనమాట, వాటర్ అంతా బాగుంది. చిన్నపిల్లలు అనేసరికి స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా, సో వాళ్ళకి మంచి ప్రోడక్ట్స్ వాడడమే మంచిదనమాట. సో ఫస్ట్ అయితే మమా ఎర్త్ది బాడీ వాష్ అయితే చాలా బాగుంది. అండ్ సెకండ్ వచ్చేసి మమా ఎర్త్ది సన్ స్క్రీన్ అనమాట. సో చిన్నపిల్లలకు కూడా సన్ స్క్రీన్ అంటే డాక్టర్ చెప్పారంట, చిన్నప్పటి నుంచి కూడా సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా బయటికి వెళ్తే మాత్రం పిల్లలకి అప్లై చేయాలి. ఎందుకంటే ఇప్పుడుండే డేస్ ఈ యూవీ రేస్ అవన్నీ కూడా మంచిది కాదు, పిల్లల స్కిన్ అనేది కొంచెం హామ్ అవుతుంది కాబట్టి వేసుకుంటే అప్లై చేస్తే మంచిదని చెప్పేసి తను మమా ఎర్త్లోనే సన్ స్క్రీన్ కూడా యూజ్ చేస్తుంది. అది కూడా అసలు స్టిక్ అవ్వట్లేదు, గ్రీజీగా లేదు, చాలా బాగుంది. అసలు బేబీకి అప్లై చేస్తుంటే షైనీగా తన బుగ్గలే భలే మెరిసాయి అనమాట, చాలా బాగుంది.
అండ్ తర్వాత వచ్చేసి బేబీ ఫేస్ క్రీమ్ అనమాట, మిల్క్ సాఫ్ట్ ఫేస్ క్రీమ్ అనమాట. ఇది కూడా ఫేస్కి అప్లై చేస్తుంది. అంటే ఫేస్ మీద ఎలాంటి ర్యాషెస్ లేకుండా స్కిన్ కూడా చాలా స్మూత్గా బాగుండడానికి చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుండి కూడా ఇదే యూస్ చేస్తుందంట. అండ్ నేను కూడా అప్లై చేసుకొని చూశాను ఒకరోజు. అంటే పెద్దవాళ్ళకి కూడా మంచిదే అన్నారు కదా, ఒకవేళ అప్లై చేసుకుంటే బాగుంటుందేమో అన్నట్లు చూశాను. ఎంత బాగుందోనండి, అసలు స్కిన్ అయితే స్మూత్గా అనిపించింది అప్లై చేసుకోగానే. చాలా బాగా నచ్చిందండి, మంచి సువాసన కూడా వచ్చిందనమాట. సో ఇది మమాయత్ది ఫేస్ క్రీమ్ అనమాట. అండ్ ఇది షాంపూ. ఈ షాంపూ కూడా చాలా చాలా మంచిదండి. మెయిన్గా థిన్ హెయిర్ ఎవరికైతే ఉంటుందో బేబీస్కి, వాళ్ళకి కొంచెం హెయిర్ అనేది బాగుంటుందంట. అంటే కొంచెం హెయిర్ అనేది మళ్ళీ బాగా వస్తుందంట. అలాగే హెయిర్ ఫాల్ కూడా ఉండదు. అండ్ హెయిర్ అనేది పల్చగా అయిపోకుండా, అండ్ అలాగే మనకేంటంటే చూడండి, కొంతమంది డ్రైగా అయిపోతుంటుంది చిన్నప్పటి నుంచే, డ్రైగా అయిపోకుండా న్యాచురల్ ఆయిల్స్ అనేవి అలా లాక్ చేసి ఉంచుతుందంట. సో మనకి మెయిన్గా కళ్ళు కూడా మండిపోకుండా ఉంటాయి. అంటే ఇది కంట్లోకి పడినా కూడా ఏమీ హామ్ అవ్వదంట. అందుకని ఈ షాంపూ కూడా యూజ్ చేస్తున్నాను అని చెప్పింది అనమాట. సో మెయిన్ ఏంటంటే కళ్ళకి హామ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అది స్కిన్ మీద కూడా పడుతుంది కాబట్టి షాంపూ అనేది హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నవి ఏవి కూడా యూజ్ చేయకూడదు కాబట్టి ఈ షాంపూ కూడా యూజ్ చేస్తుందంట. అండ్ తర్వాత బాడీ లోషన్. ఈ బాడీ లోషన్ కూడా చాలా బాగుంది, మొత్తం బాడీ అందరికీ కూడా అప్లై చేసుకుంటుంది. ఇది కూడా చిన్నప్పటి నుంచి ఇదే యూజ్ చేస్తానికి ఆల్మోస్ట్ ఇప్పుడు 10 months అనమాట బేబీకి. సో చిన్నప్పుడు అంటే న్యూ బార్న్ బేబీ నుండి ఎప్పుడైతే తనకి ఇలా మేడం సజెస్ట్ చేశారు, డాక్టర్ మేడం, 3rd day నుండి ఇవే యూజ్ చేస్తుంది అనమాట. అండ్ దెన్ పౌడర్ కూడా మొత్తం మనకి అండర్ ఆర్మ్స్ దగ్గర కానీ హ్యాండ్స్ దగ్గర కానీ మొత్తం బేబీ కంటే బాడీ అంతా కూడా పౌడర్ యూజ్ చేస్తాం కదా. సో పౌడర్ కూడా మమాయత్ పౌడర్ యూజ్ చేస్తుంది. వీటి లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీకు కావాలనుకుంటే తీసుకోండి. మంచి రేంజ్ అనమాట, ఇదంతా కూడా కరెక్ట్గా బేబీస్కి సరిపోతుంది. అండ్ ఒకటే ఆలోచించుకోండి, ఎప్పుడైనా కూడా మనం న్యూ బార్న్ బేబీస్కి ఏదైనా యూజ్ చేస్తున్నాం అనుకుంటే కనుక డాక్టర్ సలహా మేరకు మాత్రమే యూజ్ చేసుకోండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి.